నమస్కారం. అద్దం కార్యక్రమానికి స్వాగతం. వైద్యునిగా స్పందింపచేస్తూ, నటునిగా హృదయాన్ని రంజింపచేస్తూ, వృత్తిలోనూ ప్రవృత్తిలోనూ ఆనందాన్ని ఆస్వాదిస్తున్న డాక్టర్ భరత్తో లోకల్ టీవీ ముఖాముఖి. హలో భరత్ గారు, వెల్కమ్ టు అద్దం. హాయ్ మ్యామ్. ఫస్ట్ థింగ్ లోకల్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం అండి. సాధారణంగా యాక్టర్స్ అందరూ డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయ్యాను అంటుంటారు. మీరు డాక్టర్ అయ్యి యూ బికమ్ అన్ యాక్టర్. అంటే వృత్తిపరంగా డాక్టర్గా ఉండి ప్రవృత్తి పరంగా యూ టేకెన్ అప్ టు యాక్టింగ్. ఎలా జరిగింది? బేసిక్గా అంటే చైల్డ్హుడ్ నుంచి కొద్దిగా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ మేడం. అంటే నేను చదువుకుని చెన్నైలో. సో స్కూలింగ్ అప్పుడు నేను స్టేజ్ ఆర్టిస్ట్గా ఉండేవాడిని. అలా దాని తర్వాత ఏంటంటే నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఫాదర్ జస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్గా ఉండేవారు. సో నాకు అట్ వన్ పాయింట్ ఆఫ్ స్టేజ్ నా ఎడ్యుకేషన్ చాలా ప్రయారిటీ అయింది మేడం. సో అండ్ మదర్ ఇంటెన్షన్ వచ్చి ఎట్లనో వీడు డాక్టర్ అవ్వాలి అని ఒక దీనిపైన. సో ఐ హ్యాడ్ టు పర్సూ మై మెడిసిన్. సో నేను నా +2 చెన్నైలో అయిపోతానే ఇమ్మీడియట్గా మెడిసిన్ చేయడానికి యూరోప్ వెళ్ళిపోయానండి. సో అప్పుడంటే ఇండియన్ గవర్నమెంట్ ద్వారా వెళ్ళగలిగాను. సో వెళ్ళి అక్కడ మెడిసిన్ ఫినిష్ చేసుకొని మళ్ళీ వచ్చి కార్డియాలజీ కంప్లీట్ అయిన తర్వాత I thought మళ్ళీ టైమ్ హెస్ కమ్ టు పర్సూ మై ప్యాషన్. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో వృత్తిరీత్యా మీరు కార్డియాలజిస్ట్. ఎస్. ఎక్కడ పనిచేస్తున్నారు, ఏంటి? అంటే నేను ఇప్పుడు అపోలో హాస్పిటల్లో జూనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నానండి. అంటే అలాంటి వారిని కష్టపడి పైకి వచ్చే వాళ్ళని చూసి మా మేనేజ్మెంట్ హెల్ప్ చేయడం ఇట్స్ ఎ వెరీ బిగ్ అసెట్ అండ్ పాజిటివ్ థింగ్. అంటే ఇప్పుడు కార్డియాలజిస్ట్ అంటే ఇట్స్ బిజీ ఫీల్డ్. ఇట్స్ నాట్ లైక్ చాలా మంది పేషెంట్ లిస్ట్ మీకు రోజు హెక్టిక్ గానే ఉంటుంది వృత్తిరీత్యా. బట్ దాంతో పాటు యాక్టింగ్కి ఎలా టైం ఇవ్వగలరు? బేసిక్గా ఏంటంటే మేడం, యాక్చువల్లీ కార్డియాలజీ అనేది యాక్చువల్లీ చాలా సెన్సిబుల్ అండ్ చాలా సెన్సిటివ్. హార్ట్ అనేది చాలా సెన్సిటివ్ ఆర్గన్ అండి. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ టైమ్, ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ వర్క్ టువర్డ్స్ ఇట్. ఇట్ టేక్స్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ యూ. మీరు అన్నట్టు యాక్చువల్లీ అవి చాలా హెక్టిక్గా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్లీ మీకు ఈరోజు షెడ్యూల్ కూడా మీకు కూడా ఆల్రెడీ తెలుసు. సో యాజ్ సచ్ మా షెడ్యూల్ ఉండేది అలాగే ఉంటుందండి. సో వీఆర్ ఎ టీమ్ ఆఫ్ 3 కార్డియాలజిస్ట్. సో నేను లేనప్పుడు మిగతా 2 కార్డియాలజిస్ట్కి వాళ్ళకి నాలాగా వేరే ప్యాషన్స్ లేదండి. సో దే ప్రాక్టీస్ ఓన్లీ కార్డియాలజీ. సో వాళ్ళు ఉండటం వల్ల ఐఎమ్ ఏబుల్ టు పర్సూ మై అదర్ ప్రొఫెషన్. సో వృత్తిరీత్యా మీరు యాక్టింగ్ చేయగలుగుతున్నారంటే మీ కొలీగ్స్ సహకారం కూడా చాలా. మా మేనేజ్మెంట్ కొలీగ్స్ సహకారం లేకుండా నేను ఐ డోంట్ థింక్ సో నేను అసలు మీ ముందు ఈరోజు కూర్చునేవాడిని కూడా. సో యాక్టర్గా మీకు ఫస్ట్ బ్రేక్ అనేది ఎలా వచ్చింది? అంటే యాక్చువల్లీ మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది. బేసిక్గా ఏంటంటే మనము ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్గా ఉండాలి, చేయాలి అంటే అట్లీస్ట్ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉండి మనం తెలిసి కొద్దిగా హెల్ప్ చేయగలిగితే మనకి థింగ్స్ కొద్దిగా ఈజీగా ఉంటాయండి. అంటే నాలాంటి అవుట్ సైడర్కి లక్కీగా ఏంటంటే అంటే ఇది చాలా మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి నాకు. అంటే నేను కార్డియాలజిస్ట్గా ఉండి కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్ళానండి. మామూలుగా ఏంటంటే మనం ఒకసారి కార్డియాలజిస్ట్ ఇది కంప్లీట్ అయ్యి స్టేటస్ డాక్టర్గా ఉన్నప్పుడు మన ఈగో లెవెల్స్ చేంజ్ అయిపోతాయి. అంటే మనం ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉంటాం. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్ళీ రోల్స్ దగ్గరని స్టార్ట్ చేయడం నుంచి అంటే డౌన్ టు ఎర్త్ ఎలా ఉండేదని నేర్పించింది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ ఓ ఎ లాట్ ఇట్. అంటే ఫస్ట్ మిమ్మల్ని ఎవరు డిస్కవర్ అంటే యాక్చువల్లీ నేను అన్ని ఆఫీసులు తిరుగుతూ ఉన్నాను. బేసిక్గా ఒక విచిత్రంలో ఏదో ఒక సీన్ ఉంటే తేజ గారి మూవీలో ఫస్ట్ బ్రేక్ వచ్చిందండి. అలా లాస్ట్ 3 ఇయర్స్గా అంటే చిన్న రోల్స్ అలా చేస్తూ వచ్చాను. అంటే యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ నుంచి చేసుకుంటూ వస్తున్నాను. సిద్ధం మూవీతో నాకు మంచి బ్రేక్ ఉండిందండి. సిద్ధంలో జేడీ గారి దగ్గర అంటే జగపతి బాబు సార్తో పాటు సెకండ్ లీడ్గా చేశాను. ఆ మూవీ వల్ల ఇప్పుడు ఈనాడు ఉన్న ఫిల్మ్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఫిల్మ్తో ఫేమ్ బాగా వచ్చింది. సో ఈనాడులో ఒక పోలీస్ అధికారి. ఎగ్జాక్ట్లీ అండి. సిద్ధంలో కూడా అంటే దాంట్లో టాస్క్ ఫోర్స్ పోలీస్ ఇన్స్పెక్టర్గా చేశానండి. దీంట్లో సీనియర్ ఇన్స్పెక్టర్గా చేశాను. బట్ 2 క్యారెక్టర్స్కి 2 రోల్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. అండ్ దీంట్లో ఏంటంటే ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యానర్ అండి. కమల్ హాసన్ గారు లాంటి వాళ్ళతో సినిమాలో యాక్ట్ చేయడం అనేది ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. సో ఇట్స్ ఎ బ్రేక్ త్రూ ఫిల్మ్. ఐ హోప్ సో అండి. అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి 1 వీక్ అయింది. ఇఫ్ ఐ గెట్ అనదర్ 5 ఫిల్మ్స్ దట్ మీన్స్ నాకు ఈ మూవీ బ్రేక్ త్రూనే చెప్పాలి. ఇంతవరకు రాలేదు ఆఫర్స్ ఏమి, వస్తే దెన్ ఎస్. కాదు, మీ అంతటి మీరు స్టూడియోస్కి తిరిగి మీకు ఆఫర్స్ అంటే మీ ప్యాషన్ని పర్సూ చేశారు. యాక్టింగ్ అనేది మీకు చాలా ఇష్టంగా ఉండిందని చెప్పారు. సో మీరు వైద్య వృత్తిని చదువుకోవాల్సి వచ్చింది కుటుంబ ప్రెషర్ ద్వారా మీరు చేశారు. బట్ యు ఆర్ ఎంజాయింగ్ బోత్, 2 చేయగలుగుతున్నారు. ఆబ్వియస్లీ మేడం, మనం ఏ వర్క్నైనా ఎంజాయ్ చేస్తేనే దానికోసం మనం ఎక్కడి వరకైనా వెళ్ళగలమండి. అంటే నేను ఆడియన్స్ కూడా ఇది డెఫినెట్గా చెప్పాలనుకుంటున్నాను. మనం చేసే వర్క్ని మనం ఎంజాయ్ చేస్తేనే దాన్ని మనం ఎక్కడి వరకైనా తీసుకెళ్ళగలమండి. ఇంట్రెస్ట్ లేకపోతే, ఎంజాయ్ చేయకపోతే అసలు మనం చేయటం వేస్ట్. సో మీకు యాక్టింగ్లో ఎటువంటి
ట్రైనింగ్ ఉంది? ట్రైనింగ్ ఏంటంటే జస్ట్ ఇదివరకు అంటే స్టేజ్ ఆర్టిస్ట్గా ఉండేవాడిని అండి. అంటే ఇక్కడ లొకేషన్స్లో ఏంటంటే మన సీనియర్ ఆర్టిస్టులు ఎలా పర్ఫామ్ చేసేవారు, వాళ్ళు అంటే కెమెరాని ఆ లెన్స్ ఎలా ఐడెంటిఫై చేసేవారు, అంటే ఏ రేంజ్ వరకు ఉంది వాళ్ళు ఫ్రేమ్లో ఉన్నారు, ఆ లైట్స్ ఎక్కడెక్కడ ప్లేస్ చేశారు, వాళ్ళ డైలాగ్ డెలివరీ ఎలా ఉంది, ఇవన్నీ సెట్స్లో చూసి నేర్చుకున్నాను. అంటే ఈనాడు వాజ్ ఎ బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను ఐ వర్క్ విత్ కమల్ హాసన్ సార్, మోహన్ లాల్ సార్ అండ్ వెంకటేష్ సార్. అంటే ముగ్గురు లెజెండ్స్ దగ్గర అంటే వాళ్ళు వర్క్ చేయడం చూసి నేర్చుకోవటం అంటే పెద్ద లెసన్ మనకి ఇంకేం ఉండదు. అంటే వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటే చిన్నప్పటి నుంచి మూవీస్ వాచ్ చేయడం ప్యాషన్? మూవీస్ చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువ అండి, ప్యాషన్ బాగా ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ తమిళ సినిమాలు ఎక్కువ చూసేవాడిని. నేను చెన్నైలో ఉన్నాను కాబట్టి సో ఇది ఎక్కువ ఉంది. సో తమిళ సినిమాల్లో కూడా మీరు ట్రై చేశారా? నాకు ఇదే మూవీ తమిళ్లో కూడా నేనే చేశానండి. ఉన్నైపోలూరు వన్ అని తమిళ్లో రిలీజ్ అయింది. దాంట్లో కమల్ సారు మోహన్ లాల్ సార్ చేశారు. నాకు అది తమిళ్లో లాంచ్ ఫిల్మ్ అండి. ఓకే, అక్కడ మీకు మోహన్ లాల్ గారితో పరిచయం, అంటే వెంకటేష్ గారు చేసిన రోల్? ఎగ్జాక్ట్లీ, మన తెలుగులో వెంకటేష్ సార్ చేసింది, అక్కడ మోహన్ లాల్ సార్ చేసింది. సో కావ్యాస్ డైరీలో కూడా మీరు ఒక రోల్ చేశారని చెప్పి? యా, అంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద, అంటే యాజ్ అన్ ఆడియన్స్ పర్స్పెక్టివ్గా అది చాలా వర్స్ట్ క్యారెక్టర్ అండి. ఎవరు లైఫ్లో చేయకూడని రోల్ అది. అంటే ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక గైనకాలజిస్ట్ క్యారెక్టర్. గైనకాలజిస్ట్ ఏం చేస్తాడంటే అమ్మాయిల్ని, అంటే వాళ్ళ ఈజ్ని హీ ట్రైస్ టు యూజ్ దెమ్ ఫిజికలీ అండ్ అబ్యూజ్ దెమ్. సో ఆ క్యారెక్టర్ ఫస్ట్ నాకు అప్రోచ్ అయినప్పుడు, అంటే ఫస్ట్ ఒక నేను ఐ గేవ్ ఎ థాట్, దెన్ ఐ థాట్ ఇప్పుడు నేనే చేయకపోతే ఇంకా ఇది చేయకపోతే ఇంకా యూజ్ ఉండదు. అండ్ ఆ థాట్తో ఐ థాట్ అంటే ఇట్స్ ఛాలెంజింగ్ రోల్ అండి. ఒక మీరు యూ బీయింగ్ ఏ కార్డియాలజిస్ట్ డూయింగ్ ఏ గైనకాలజిస్ట్, అది కూడా నెగిటివ్ క్యారెక్టర్ చేయటం అనేది ఐ థాట్ నాకు పర్సనల్గా అది పెద్ద ఛాలెంజింగ్ అనిపించింది. ఐ టుక్ ఇట్, ఐ డిడ్ ఇట్, అండ్ దెర్ వాజ్ లాట్ ఆఫ్ అప్రిషియేషన్ ఫర్ మై క్యారెక్టర్. అంటే నన్ను చాలామంది తిట్టుకొని ఉంటారు డెఫినెట్గా. అంటే చూడండి, అది ఆర్టిస్ట్ అండి, ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఆ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు చేయక తప్పదు. సో బట్ మా పేషెంట్సే చాలామంది ఆ సినిమా చూశారు. దే ఫౌండ్ అండ్ దే కెన్ అండర్స్టాండ్ మూవీ ఈజ్ మూవీ, రియల్ లైఫ్ ఈజ్ రియల్ లైఫ్. ఆ డిఫరెన్స్ వాళ్ళకి తెలుసా. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్. అంటే నెగిటివ్ క్యారెక్టర్లో ఇంప్రెస్ చేయగలిగితే అంటే రియల్లీ ఎనాక్టెడ్ దట్ రోల్ 100% అనేటువంటి. ఐ థింక్ సో. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా అదే చెప్పేవారు, అట్లాంటి క్యారెక్టర్లు అయితే చాలా బాగా చేస్తున్నారు. అంటే థింక్ దట్ ఇట్ ఈస్ క్యారెక్టర్ అంటే దాని మన పర్ఫార్మెన్స్ పైన చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్. అండ్ ఆ క్యారెక్టర్ పర్ఫామ్ చేయడం ఐ థింక్ ఐఎమ్ ఎ వెరీ బిగినర్, బట్ అది కొద్దిగా డిఫికల్ట్ క్యారెక్టర్ అండి. ఐ థింక్ వీ ట్రీట్ ఎ ఫేర్ జాబ్. అద్దం కార్యక్రమంలో ఓ చిన్న విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం. సో ఈనాడు క్యారెక్టర్ ఏ విధంగా ఉంది మీకు? యు థింక్ ఇట్స్? ఈనాడు క్యారెక్టర్ నా లైఫ్ టైంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యారెక్టర్స్ అండి. అంటే నాకు ఆ క్యారెక్టర్ తెచ్చినంత పేరు ఇంకా ఏ క్యారెక్టర్ తేలేదు. అంటే మంచి పేరు ఇన్ ద సెన్స్ దట్ ఆ మూవీలో, అంటే మామూలుగా ఏంటంటే ఇప్పుడు కమల్ సారు వెంకటేష్ సారు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ క్యారెక్టర్స్ని చూస్తారు, కానీ మా క్యారెక్టర్స్ ఐడెంటిఫై కాదు వీళ్ళది. అట్లా కాదండి. ఈ మూవీలో ఇన్ఫ్యాక్ట్ అంటే థ్యాంక్స్ టు కమల్ సార్ అండ్ వెంకటేష్ సార్ వన్స్ అగైన్, వాళ్ళు అంత ఛాన్స్ ఇవ్వటం వల్ల అట్లీస్ట్ అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫిల్మ్ అండి. ఈ క్యారెక్టర్కి ఉండే అంత ఇంపార్టెన్స్ ఆ ఫిల్మ్లో. అండ్ మై క్యారెక్టర్ ఇస్ ద ఓన్లీ క్యారెక్టర్ విట్ మీట్స్ అన్ని క్యారెక్టర్స్ని వెళ్ళి కలిసిద్ది. సినిమాలో చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ అండి, 7 క్యారెక్టర్స్ ఉంటుంది, బట్ ఇట్ మీట్స్ ఆల్ ద క్యారెక్టర్స్. చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. ఇట్స్ లైక్ సెకండ్ లీడ్ రోల్ ఇన్ ద ఫిల్మ్. సో అందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం మీకు లభించింది. మీరు అన్నట్టు గొప్ప గొప్ప నటులతో నో డౌట్ ఇంటరాక్ట్ అయ్యే అవకాశం. ఐ థింక్ ఐఎమ్ లక్కీ ఇన్ దట్ వే. లక్కీ బ్రేక్ అంటారు. బ్రేక్ ఐ కాంట్ సే మేడం, ఐఎమ్ లక్కీ దట్ ఐ డిడ్ దిస్ ఫిల్మ్. బ్రేక్ అని నేను ఎప్పుడు చెప్తానంటే మీరు అన్నట్టు ఫస్ట్ ఫిల్మ్ కాదు, అంటే వాట్ ఐ మీన్ ఇస్ ఇన్ మీనింగ్ఫుల్ సినిమా, లేదా మీకు క్లోజ్ టు యువర్ హార్ట్. క్లోజ్ టు యువర్ హార్ట్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్. దానికి దీంట్లో ఉన్నంత ఇమెన్స్ సాటిస్ఫాక్షన్ ఇట్ వాజంట్ దేర్ ఇన్ అదర్ ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ సిద్ధం అండ్ కావ్యాస్ డైరీ. కావ్యాస్ డైరీ. సో ఈ డబ్బింగ్ చేయడంలో లేకపోతే మీ డైలాగ్ డెలివరీలో అడ్వైస్ ఫ్రమ్ యువర్ సీనియర్స్? సీనియర్స్ కాదు కానీ అంటే నా వాయిస్ డబ్బింగ్కి పనికిరాదని చెప్పారు. ఫస్ట్ 3-4 ఫిల్మ్స్కి నేను వెళ్ళి చిన్న డైలాగ్ చెప్తాను కూడా ఒప్పుకోలేదు. దెన్ నాకు డబ్ చేయడానికి బాగా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన వారు జేడి సార్ మేడం, సిద్ధంకి. సో దాంట్లో నేను నా ఓన్ డబ్బింగ్ చెప్పానండి. అండ్ దాంట్లో ఆ మూవీలో నా వాయిస్ బాగా హైలైట్గా నిలిచింది సపరేట్. సో దాని తర్వాత ఈ ఫిల్మ్కి నేను వాయిస్ శాంపుల్ చేసి పంపిస్తే చక్రి సారు కమల్ సార్ విని లేదా అతనే చెప్పనివ్వండి అని. ఇన్ఫాక్ట్ నేను తమిళ్ కూడా నేనే చెప్తాను, అంటే ఐ స్పీక్ తమిళ్ కూడా నేను చెప్తాను రిక్వెస్ట్ చేస్తాను. అంటే అప్పుడు కమల్ సారు లేదు
స్లాంగ్ తెలుగు స్లాంగ్ మిక్స్ అవుతుంది, దానివల్ల తమిళ్ మిస్ అయింది, లేకపోతే తమిళ్ కూడా నేనే చెప్పేవాడిని. ఐ ఎంజాయ్ డబ్బింగ్ మేడం. మన క్యారెక్టర్కి మనం డబ్బింగ్ చెప్తేనే ఇట్ ఈస్ లైక్ మనం పేషెంట్కి మెడిసిన్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చిన ఫిల్మ్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దట్. యూ గివ్ లైఫ్ టు యువర్ క్యారెక్టర్. వేరే వాళ్ళ వాయిస్ తో వస్తుంటే యూ డోంట్ ఫీల్. ఐ డోంట్ ఎంజాయ్ ఇట్. అట్లీస్ట్ నేను ఎంజాయ్ చేయను. అవును అవును, అంటే ఆ ఎమోషన్ కి మీ వాయిస్ లో చెప్తేనే కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ. అండ్ వినే వాళ్ళకి అందరికీ ఆల్రెడీ మన వాయిస్ తెలుసు అండి. ఈవెన్ దే కాంట్ టేక్ ఇట్. సౌండ్స్ డిఫరెంట్. ట్రూ. సో ఈనాడులో మీరు మీ ఓన్ డబ్బింగ్ చెప్పారు. Yeah, కావ్యాస్ డైరీలో మీరు చెప్పలేదు. కావ్యాస్ డైరీ నేను అడిగానండి, బట్ వాళ్ళు లేదన్నారు. సో మీకు రాను రాను కాన్ఫిడెన్స్ పెరుగుతుంది యాజ్ అన్ యాక్టర్ డెఫినెట్గా ఈనాడు చేసిన తర్వాత. ఇప్పుడు యాక్చువల్లీ నాకు ఎవరైనా ఒక మంచి సూపర్ రోల్ ఇస్తే భలే ఉంటుంది కదా అని వెయిట్ చేస్తున్నాను. ఐ హోప్ విత్ గాడ్స్ బ్లెస్సింగ్స్, ఆల్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్, విల్ డూ ఇట్. సో యూ వన్ ఆఫ్ ద ఫ్యూ, ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీ అదర్ డాక్టర్ యాక్టర్. డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు, ప్రాక్టీసింగ్ డాక్టర్. అంటే సార్ వాళ్ళందరూ అంటే దే ఆర్ ఆల్ సీనియర్స్ అండ్ దే ఆర్ ఆల్ బిగ్ స్టార్స్. ఒక ప్రాక్టీస్ చేస్తూ యాక్టింగ్ లో ఉండడం అనేది ఇది ఒక హాబీ లాగా చూడట్లేదు మీరు. జస్ట్ ఏదో ఒక రోల్ వస్తే చేద్దామని కాకుండా సీరియస్లీ మై ప్యాషన్ మేడం. అంటే యాక్టింగ్ ఐ వోంట్ లివ్ అట్ ఎనీ కాస్ట్. కార్డియాలజీ కూడా ఐ కాంట్ లివ్ అట్ ఎనీ కాస్ట్ మేడం. థింగ్ ఈజ్ ఐ కాంట్ లివ్ కార్డియాలజీ వదిలేసి నేను వెళ్ళి సినిమాలు చేయలేనండి. అలా అని చెప్పి సినిమాలు వదిలేసి కార్డియాలజీ అలా లేదు. నాకు బోత్ ఆర్ చాలా ఈక్వల్లీ ఇంపార్టెంట్. బోత్ ఆర్ లైక్ మై ఐస్. అండ్ ఇప్పుడు కార్డియాలజీ అనేది ఏంటంటే నా లైఫ్లో నేను 85-90 సంవత్సరాలు వచ్చినా కూడా చేసుకోగలనండి. బట్ యాక్టింగ్కి ఏంటంటే ఇది ప్రైమ్ టైం అండి. ఇఫ్ ఐ మిస్ దిస్ టైం మళ్ళీ యాక్టింగ్ ఎంత మనం స్కోప్ ఉన్నా మనం వీ కాంట్. సో మై ఇంట్రెస్ట్ నౌ ఈజ్ పార్ట్లీ మోర్ అన్ టు యాక్టింగ్ బికాస్ దిస్ 1-2 years ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో అది చేస్తూ ఇది అట్లా ఈవెన్ సండేస్ ఐ వర్క్. సండేస్ కూడా నేను వర్క్ చేస్తాను, హాస్పిటల్కి వస్తాను ఇటు. సో ఇట్స్ నాట్ దట్ ఫర్ మీ బోత్ ఆర్ రెండు ఇంపార్టెంట్ అండ్ రెండు కంటిన్యూ చేస్తాను. అక్కడ యూ హ్యావ్ టు విన్ హార్ట్స్, ఇక్కడ యూ హ్యావ్ టు లుక్ ఎట్, యూ హ్యావ్ టు రిపేర్ హార్ట్స్. ట్రూ, ఎగ్జాక్ట్లీ మేడం. సో అంటే మై లైఫ్ ఇస్ ఆల్ కనెక్టెడ్ విత్ ఓన్లీ హార్ట్స్. అదే చూస్తున్నాను. సో మీకు డైలాగ్స్, మీకు నచ్చిన డైలాగ్స్ ఏమైనా ఉన్నాయి ఈ సినిమాలోంచి ఈనాడు? విచ్ పవర్ఫుల్ డైలాగ్స్ ఏమైనా? పవర్ఫుల్ డైలాగ్ కాకపోయినా కూడా అండి ఒకటి పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి, కానీ అంటే వేరే కాప్స్ని తిట్టే డైలాగ్స్ అవి ఉన్నాయండి. దీంట్లో ఒక సీన్లో ఈ క్యారెక్టర్ వాళ్ళ వైఫ్ ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఒక 5-10 minutes బ్యాక్ ఆవిడ ఫోన్ చేసి షీ ఎక్స్పెక్ట్స్ హిమ్ టు సే I love you. At that point of time, our character doesn't tell that. Then he's వేరే ఒక వెళ్ళి వచ్చిన తర్వాత ఒక పని అయిన తర్వాత దెన్ వైఫ్ మళ్ళీ కాల్ చేస్తుంది. కాల్ చేసి వైఫ్ సరే అట్లయితే అంటే అప్పుడు చెప్తాడు అను ఆగి ఒక చిన్న పాజ్ వచ్చి హీ సేస్ లవ్ యూ. అంటే నాకు అది చాలా ఎమోషనల్ టచ్ ఉన్న డైలాగ్ అండి. అంటే అది మూవీకి ఒక స్క్రీన్లో చూసి వాళ్ళకి అర్థమవుతుంది. అది దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైలాగ్ ఇన్ ద ఫిల్మ్. లాస్ట్లో క్లైమాక్స్లో ఒక డైలాగ్ ఉంటుంది, కమిషనర్స్ ఆర్డర్ వాళ్ళు వస్తున్నారు అనేది. దట్ ఈస్ వన్. దీస్ ఆర్ ద 2 things ఐ లైక్ లాట్ ఇన్ దిస్ ఫిల్మ్. అంటే సీక్వెన్స్ లాస్ట్ ఎండింగ్ సీక్వెన్స్. అంటే ఆ సీక్వెన్స్ గురించి ఎక్కువ మాట్లాడలేము ఇప్పుడు. సీక్వెన్స్. సో అదొకటి నాకు చాలా ఇష్టం ఉన్న డైలాగ్ అండి. అండ్ ఇది కాకుండా ఇంకోటి మూవీలో ఒకటి వెంకటేష్ గారు ఒక పని నన్ను డెప్యూట్ చేస్తారు వెళ్ళరా అని. దెన్ అప్పుడు అడుగుతాడు అనమాట, పెళ్ళయిందంటే అయిందంటే చైల్డ్ ఉన్నారంటే ఉంది అని. అంటే ఇప్పుడు మీరు నేను అంటే నేను చెప్తానండి అంటే చచ్చిపోతానే సార్, దట్స్ ఆల్ రైట్ సార్, డ్యూటీ ఫస్ట్ సార్ అని. సో అది ఆ థియేటర్ నేను సంధ్యా థియేటర్లో చూసినప్పుడు జనాలు పెద్ద క్లాప్స్. నేను నమ్మలేకపోయాను. అంటే ఆ డైలాగ్కి అసలు ఏం క్లాప్స్ పడ్డాయంటే అంటే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యారు. అయితే థియేటర్లో కూర్చొని మీరు అంటే నేను ఫస్ట్ డే సంధ్యాకి వెళ్ళి ఫిల్మ్ చూశానండి. అంటే ఆ ఆడియన్ రెస్పాన్స్ ఎలా ఉంది క్యారెక్టర్ కానీ చూడటానికని నేను డిఫరెంట్ థియేటర్స్కి వెళ్ళి ఇది చూడటం జరిగింది బేసిక్గా. అంటే ఒకసారి సంధ్యలో చూశాను, మళ్ళీ పెరిఫరీలో రాజధాని థియేటర్స్లో చూశాను, మళ్ళీ మల్టీప్లెక్సెస్లో చూశాను. అంటే ఆడియన్ ఈ క్యారెక్టర్ని ఎలా తీసుకున్నారు, హౌ దే ఆర్ లవింగ్ ఇట్ అని. అంటే మనం చేసిన హోంవర్క్ షూట్ వరకు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటాను చూడటానికని వెళ్ళాను. సో ఎలా అనిపించింది చెప్పండి? చాలా థ్రిల్లింగ్ అండి. అంటే ఇది నాకు లైఫ్లో ఫస్ట్ ఫిల్మ్ కదా, సో ఇట్ వాస్ క్వైట్ థ్రిల్లింగ్. సో యువర్ హార్ట్ వాస్ ఫుల్. వన్ డే ఐ థింక్ ప్రాబ్లీ ఆ వన్ డే ఐ వాజ్ ఆల్ రాకింగ్. అండ్ దాని తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. అంటే నాకు ఇక్కడ కాకుండా కూడా అంటే నేను తమిళ్లో కూడా నేనే చేశాను ఈ క్యారెక్టర్. తమిళ్లో అంటే ఎక్కడో సేలం కన్యాకుమారి నుంచి వాళ్ళు ఎక్కడో రాజ్ కమల్ ఆఫీస్కి ఫోన్ చేసి అక్కడి నుంచి ఫోన్ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేసి అసలు మాట్లాడి, అంటే దిస్ ఈజ్ సంథింగ్ యూ కాంట్ ఇమాజిన్ ఇన్ లైఫ్. సో ఇటువంటి థింగ్స్ వెన్ ఇట్ హ్యాపెన్స్ టు ఇట్స్ గ్రేట్. అంటే ఒక సందేశాత్మక సినిమా ఒక జీవితాన్ని మార్చగలదని మీరు నమ్ముతున్నారు? 100% అండి. ఐ థింక్ ఇప్పుడు నిన్న వచ్చిన వాళ్ళే దీనికి ఎగ్జాంపుల్ అండి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క రిపబ్లిక్ ఆఫ్ ఇండియన్ సిటిజన్కి
ఇది పెద్ద మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ అది. అండ్ ఈ మూవీ ఐ థింక్ తమిళ్లో ఆల్రెడీ పెద్ద మెగా హిట్ అండి. మన దగ్గర ఆల్సో ఇట్ ఈస్ డూయింగ్ వెరీ వెరీ వెల్. ఐ థింక్ అంటే ఇది ఇట్స్ ఎన్ యాక్చువల్లీ ఎవల్యూషన్ ఇంటూ న్యూ జనరేషన్ మేడం. ఈ టైప్ ఆఫ్ సినిమా మన తెలుగులో ఇది వరకు లేదండి. అండ్ మీకు తెలుసు మన తెలుగులో యూజువల్ ఏంటంటే కమర్షియల్ ఫ్యాక్ట్ ఆఫ్ అంటే నాట్ ద ఫాల్ట్ ఆఫ్ యాక్టర్ అట్లా. సో ఇది ఏంటంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అంటే వెంకటేష్ సార్ లాంటి స్టార్ వాల్ట్ని ఈ రోల్లో చూడడానికి యాక్సెప్ట్ చేయడానికి కొద్దిగా టైం తీసుకుంటారు. బట్ దే విల్ రియలైజ్ ఇట్ అండ్ ఆల్రెడీ దే ఆర్ రియలైజింగ్ ఇట్. అద్దం కార్యక్రమంలో మరో చిన్న విరామం. అద్దం కార్యక్రమానికి పునఃస్వాగతం. సో ఇట్ ఈస్ అ గ్రేట్ సాటిస్ఫాక్షన్ మీరు చెప్తున్నారు. మీ ప్రొఫెషనల్గా కూడా మీరు ఎటువంటి వాట్ కైండ్ ఆఫ్ పేషెంట్స్ యూ హావ్ సీన్? పేషెంట్స్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ నైస్ క్వశ్చన్. సూపర్బ్ అడిగారు మేడం. ఐ వాంటెడ్ టు టెల్ దిస్ ఇన్ ఫ్యాక్ట్. ఇట్లాంటి సాటిస్ఫాక్షన్ మనకి మళ్ళీ మాకు కార్డియాలజీలో ఎక్కడంటే నేను మీకు ఇందాక చెప్పాను కదండి హార్ట్ అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ అని. ఎవరో ఒక కుర్రాడు 23 years అండి, చెన్నై నుంచి ఏదో పని హైదరాబాద్ వచ్చాడు. వస్తే వాళ్ళ రిలేటివ్స్ ఎక్కడో ఐ థింక్ దేవర్ ఫ్రమ్ ఎస్ఆర్ నగర్ ఎక్కడో ట్రైన్లోనే మార్నింగ్ ఏదో చెస్ట్ పెయిన్ లాగా అనిపించిందంటే ఆయన 23 yearsలో ఏముంటుంది అని కామ్గా ఇంటికి వెళ్ళిపోయి టిఫిన్ చేసి కొంచెంసేపు తర్వాత మళ్ళీ పెయిన్ ఎక్కువైతే ఇంట్లో కొలాప్స్ అయిపోయాడండి. కొలాప్స్ అయిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎందుకు ఏమైంది వాళ్ళకి అర్థం కాల. దే థాట్ వాడు చనిపోయాడు అనుకున్నాడు. బట్ ఇప్పుడు బాడీ ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే యూ నీడ్ ద డెత్ సర్టిఫికేట్ నోట్. సో ఆ డెత్ చనిపోయినాడని డిక్లేర్ చేయించడానికి బాడీని అపోలోకి తీసుకొచ్చారు. సో తీసుకొచ్చినప్పుడు ఆ రోజు ఎమర్జెన్సీలో మాకు హాలిడే ఉండదండి. సో 23 years ఎందుకు వై షుడెంట్ బి గివ్ ఎ ట్రైన్. మా ఎమర్జెన్సీ డాక్టర్స్ మేము ఒకసారి ఆ పేషెంట్కి హార్ట్ మసాజ్ చేసాం. మసాజ్ చేసి కొద్దిగా ఎమర్జెన్సీ డ్రగ్స్ ఉంటాయండి అవి ఇచ్చాం. ఇస్తాను ఇమీడియట్గా రిథమ్ వచ్చింది. అంటే చచ్చిపోయినాడని డిక్లేర్ చేసుకుని తీసుకొచ్చిన వాడిని రిథమ్ వస్తే చూస్తే మ్యాసివ్ హార్ట్ అటాక్ ఉండింది. ఇమీడియట్గా పేషెంట్ వెంటిలేటర్ పైన పెట్టి నేరుగా క్యాథ్లాబ్కి షిఫ్ట్ చేసాం. అప్పటికే ఆ అబ్బాయితో పాటు ఒక తెలిసిన అతను తప్ప పేరెంట్స్ కూడా ఇక్కడ లేరండి. పేరెంట్స్ ఎక్కడో చెన్నైలో ఉన్నారు, బ్రదర్ ఎక్కడో చెన్నైలో ఉన్నాడు. ఆ పేషెంట్ వాళ్ళ అటెండెంట్స్ వాళ్ళ దగ్గర 5,000 కూడా లేదండి. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ మేము కంప్లీట్ చేస్తే అప్రాక్సిమేట్లీ ఇట్ విల్ కాస్ట్ దెమ్ అరౌండ్ 1.5 to 2 lakhs. బట్ వీఆర్ నాట్ ష్యూర్ బతికినాడో లేదో తెలీదు. ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అండ్ థర్డ్ థింగ్, ఈ ఒకవేళ హార్ట్ నుంచి బయటకు వచ్చాడు బ్రెయిన్ డెడ్ అయ్యిండొచ్చేమో, ఇన్ని థింగ్స్. సో అటువంటి సిచ్యువేషన్లో వీ డిసైడెడ్ లెట్ us ట్రీట్ ద పేషెంట్. సో బిల్లింగ్కి ఫోన్ చేసి దెన్ వీ టోల్డ్ దెమ్ ఇట్లా మ్యామ్ వీఆర్ టేకింగ్ ద పేషెంట్. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా అప్పుడు వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు ఏదో దే ట్రై టు ట్రాన్స్ఫర్ సమ్ స్మాల్ మనీ. విత్ యంగ్ పేషెంట్ వదలకూడదని వీ టుక్ టు ద ఆపరేషన్ థియేటర్. ఆ బ్లాక్ ఓపెన్ చేసి స్టెంట్ చేసి వెంటిలేటర్ పైన 24 hours కంటిన్యూ చేసామండి. సో 24 hours తర్వాత హార్ట్ స్కానింగ్ అది చెక్ చేసుకుంటే హార్ట్ హెస్ బికమ్ నార్మల్, వెరీ నార్మల్. అండ్ ఇప్పుడు బ్రెయిన్ది క్వశ్చన్. సో బట్ యూరిన్ అవుట్పుట్ అది బాగానే ఉంది. సో బ్రెయిన్ది మళ్ళీ చూస్తే ఫస్ట్ డే న్యూరాలజిస్ట్ చూసి బాగా బ్రెయిన్ డ్యామేజ్ అనుకుంటున్నానండి, ఎందుకంటే ఆ ప్యూపుల్స్ అని చూస్తాం, రియాక్షన్ సరిగ్గా లేదు, హ్యాండ్ మూమెంట్ లెగ్ మూమెంట్ కూడా లేదని. దెన్ ఆ రోజు కొద్దిగా డిప్రెస్ అయ్యాం. వి ఆల్ వెరీ డిప్రెస్, ఇంత కష్టపడిపోయాడు కదా పేషెంట్ అని. నెక్స్ట్ డే చాలా సర్ప్రైజింగ్ అండి, హిస్ బ్రెయిన్ ఈ ఓపెన్ హిస్ ఐస్. నెక్స్ట్ డేనే మేము వెంటిలేటర్ నుంచి బయట తీసాం పేషెంట్ని. వితిన్ 50 అంటే కరెక్ట్లీ 48 to 72 hours పేషెంట్ బయటకు వచ్చాడు. ఈ వాళ్ళు మొత్తం మదర్ ఫాదర్ ఆ నెక్స్ట్ డే వచ్చేస్తున్నారు, వాళ్ళందరినీ రికగ్నైజ్ చేశాడు. హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ అయింది. సో ఇది దీంట్లో ఆ రోజు ఉన్న సాటిస్ఫాక్షన్ అండి, మనం 100 సినిమాలు హిట్ చేసిన వచ్చిన సాటిస్ఫాక్షన్ కంటే కూడా ఎక్కువ అనిపించింది. చనిపోయాడు అనుకున్న వ్యక్తి ఆల్మోస్ట్ డెడ్ బాడీ లాగా తీసుకొచ్చి డెత్ సర్టిఫికేట్ కోసం వచ్చిన అతన్ని ఎగ్జాక్ట్లీ మేడం జీవింపజేసినటువంటి. అంటే అది మా గొప్పతనం కాదండి, ఆ పేషెంట్ ఆ టైంలో ఉంటాం, మా ఎఫర్ట్తో పేషెంట్ బయట వచ్చాడని దానికి అంటే దట్ ఇస్ ద హ్యాపీనెస్. అంటే ఆల్రెడీ ఇంటికి వెళ్ళాడు, తమిళ్లో చెన్నైకి వెళ్ళిపోయాడండి. వెళ్ళి ఉన్నైపోల్ వర్మ సినిమా చూశాడు. అబ్బాయికి తెలుసు అనమాట నేను యాక్టింగ్ చేశానని. అదే సినిమా చూసి వాళ్ళ పేరెంట్స్తో అందరూ ఆ రోజు వాళ్ళు ఫోన్ చేసి ఒక ½ hour మీకు ఫస్ట్ ఫ్యాన్స్ తమిళ్లో మేమే, మా తర్వాత ఇంకెవరన్నా మీకు అని అంటే వాళ్ళకి కొద్దిగా దే విల్ హ్యావ్ నిజానికి అతనికి ఉన్నైపోలేరు అని మీరే బికాజ్ మేము అదే చెప్పాము అబ్బాయికి. అబ్బాయి పేరు శేఖర్ అండి, నువ్వు మళ్ళీ పేరు మార్చుకోరా, ఈ పేరుతో అయిపోయింది నీకు లైఫ్, ఇంకొత్త పేరు పెట్టుకోవాలి నువ్వు అని చెప్పాను. సో దీస్ థింగ్స్ ఇట్లా ఒక వీ హ్యావ్ కమ్ అక్రాస్ 7 to 8 cases. సేమ్ టైం అంటే మన చేతిలో మనం అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పేషెంట్ ఈజీగా వచ్చేస్తాడు అనుకుని వీ హ్యావ్ లాస్ట్ పేషెంట్స్. అటువంటిప్పుడు యూ ఫీల్ వెరీ బ్యాడ్. యంగ్ ఉండి బయటకు వచ్చి రావటం అనేది అంటే దానివల్ల ఆ రోజు అంటే 48 hours of that happiness nobody can. అంటే ఆ రోజు మీరు అనుకుంటారు కదా ఈ వృత్తిలో ఉండడం వల్ల మనం ఇటువంటిది చేయగలిగాం. ట్రూ, అది మాత్రం ఒకటి అష్యూర్డ్ అండి. అంటే దేవుడు మాకు ఇచ్చిన అదృష్టం అనుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు యాక్ట్ చేయాలంటే మీరు యాక్ట్ చేయగలరండి,
బట్ మీరు హార్ట్ పేషెంట్ ట్రీట్ చేయాలంటే మీరు ట్రీట్ చేయలేరు. అవును. సో ఆ ఒక ప్రివిలేజ్ గాడ్ ప్రాబబ్లీ మా లాంటి వాళ్ళకి ఇచ్చినందుకు వీ షుడ్ బి వెరీ హ్యాపీ. ఐ హోప్ మా సర్వీస్ ఆ ఒక్క సర్వీస్, అందుకనే నాకు మెడిసిన్ వదలటం ఇష్టం లేదండి. సో ఆ సర్వీస్ అందరికీ రాదు. సో అది మనం ఎప్పుడు కంటిన్యూ చేయాలి, ఆ సర్వీస్ ఎప్పుడు కంటిన్యూ చేస్తూనే ఉంటాం. సో ఆ సేవా దృక్పథం మీలో ఉంది కాబట్టి వైద్య రంగాన్ని మీరు వదిలే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో లేదండి. చేస్తూనే ఇలాగే చాలా మందికి సేవలు 100%. అందిస్తూ ఇప్పుడు కూడా అండి, ఇప్పుడు యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీలో ఈ యంగ్ డైరెక్టర్స్ ఎవరైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారో, నేను చేసే ఫిల్మ్కి ఆ డైరెక్షన్ టీమ్కి చాలా వరకు ఏంటంటే హెపటైటిస్ బి అని ఒకటి ఉందండి. సో ఆ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అది నా సైడ్ నుంచి నేను చేయించడానికి ప్రయత్నిస్తుంటాను. ఎందుకంటే వాళ్ళకి అంత అవగాహన లేకపోయినా మనం సైడ్ నుంచి ఏదో ఒక సోషల్ సర్వీస్ చేయాలి. సో చాలా మంచి విషయం చెప్పారు. అంటే వాట్ గేవ్ యూ సాటిస్ఫాక్షన్ యాజ్ అన్ యాక్టర్ అండ్ యాజ్ అ డాక్టర్, 2 ఇన్సిడెంట్స్ మీరు చెప్పారు. అక్కడ ఆడియన్స్ చెప్పట్లు మీకు ఆనందాన్ని కలిగిస్తే, ఇక్కడ చనిపోయాడు అనుకున్న అతను జీవించడం సో అనేది- బట్ దీంట్లో అంటే చాలా ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అండి ఆడియన్స్కి అందరికీ ఏంటంటే, ఈ అబ్బాయికి ఉన్న ఒకే ఒక రిస్క్ ఫ్యాక్టర్ స్మోకింగ్ అండి. సో నేను నెక్స్ట్ జనరేషన్ పీపుల్ కానీ ఎవరైతే స్మోక్ చేస్తున్నారో మీకు అందరికీ ఇచ్చే ఒక చాలా సిన్సియర్ అండ్ హంబుల్ మెసేజ్ అండి. ప్లీజ్ అబ్స్టైన్ ఫ్రమ్ స్మోకింగ్. అది జీవితాన్ని జస్ట్ పాడు చేస్తే పర్లేదండి, మీ జీవితాన్ని దారుణం చేసి నరకం చేసింది. ప్లీజ్ అబ్స్టైన్ ఫ్రమ్ స్మోకింగ్. అండ్ మీకు టైం ఉన్నప్పుడు వారానికి 3 రోజులైనా పర్లేదు, స్పెండ్ సమ్ టైమ్ ఫర్ యువర్ బాడీ. ఇది ఈజ్ వన్ మెసేజ్. స్మోకింగ్ వల్ల అతనికి ఆ పరిస్థితి వచ్చింది. Yeah. సో యూత్ కి ఈ మెసేజ్ మీరు మంచి చాలా మెసేజ్ అండ్ యూత్కి ఇంకొక మెసేజ్ కూడా, ప్లీజ్ వర్క్ హార్డ్ ఇన్ లైఫ్ అండ్ ట్రై టు, మీకు ఏం గోల్స్ ఉన్నాయో దాన్ని ఎప్పుడు డ్రాప్ చేసుకోకండి. ఫైట్ ఫర్ ఇట్ అండ్ ఐఎమ్ షూర్ మీకు డెఫినెట్గా యూ విల్ రీచ్ ఇట్ అండి. యాజ్ అన్ యాక్టర్ హూ యూ హ్యావ్ ఎనీ ఫేవరెట్ యాక్టర్ అండి? ఈ యాక్టర్ లాగా ఉండాలి, ఈ యాక్టర్ లాగా రోల్స్ చేయాలి? యాక్టర్ లాగా అంటే నాకు అమీర్ ఖాన్ చాలా ఇష్టం అండి. ఐ లైక్ ద వే హీ యాక్ట్స్ అండ్ హీ పర్ఫార్మ్స్. సో అటువంటి క్యారెక్టర్స్ మనకి రావడానికి అంటే ఫేట్ ఉంటే వచ్చింది. వస్తే ఐ థింక్ గివెన్ ఎ ఛాన్స్ వీ విల్ ఆల్సో ట్రై టు రీచ్ అట్లీస్ట్ ఎ బిట్ ఆఫ్ దట్. అంటే సహజమైన నటన మీకు ఇష్టం, సహజంగా ఉండాలి. యా సార్, అండ్ గివింగ్ అంటే దానికి హోంవర్క్ చేసి చేయడం అనేది చాలా ఇష్టం. సో ఫైనలీ వర్డ్ ఫర్ ద యూత్ అండ్ అస్పైరింగ్ యాక్టర్స్, మీలాగా 2 ప్రొఫెషన్స్ బ్యాలెన్స్ చేయాలనుకునే వాళ్ళకి మీరు హౌ టు డూ ఇట్? మీరు సక్సెస్ఫుల్గా చేస్తున్నారు కదా. యా, అంటే నేను సక్సెస్ఫుల్గా ఇంకా చేయట్లేదండి. నేను ఇంకా ఆల్రెడీ యూ స్టార్ట్ చేశాను. ఐ థింక్ ప్రాబబ్లీ ఇది కానీ సక్సెస్ఫుల్ 10 years తర్వాత నేను కానీ సక్సెస్ఫుల్ అయితే, మీరు ఎవరు నన్ను ఫాలో అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నన్ను తిట్టుకోరు. ఒకవేళ నేను రీచ్ కాకపోతే దెన్ ఇట్స్ ఆల్ డిఫరెంట్, బట్ ఐఎమ్ షూర్ ఐ రీచ్. 10 years కాకపోయినా 20 yearsలో నేను రీచ్ అవుతానండి. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. అంటే మై ఓన్లీ మెసేజ్ టు ఎవ్రీబడి ఈజ్ ఎంజాయ్ లైఫ్. సో మీ ఎంటర్టైన్మెంట్కి ఎంజాయ్మెంట్కి వీకెండ్ స్పేర్ చేయండి, బట్ ద రెస్ట్ 5 to 6 days ఇన్ యువర్ లైఫ్ ప్లీజ్ వర్క్ వెరీ వెరీ హార్డ్ టు కీప్ యువర్ నేషన్ అప్ అండ్ టు కీప్ యువర్ సెల్ఫ్ అప్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు. ఐ Thank you. హోప్ యూ కంటిన్యూ టు repair hearts and make people happy also. I also hope so, madam. But please pray for me that I should get better roles than what I have done now. And this is very important thing for me in my life at this point of time. So I hope it fetches me some good roles.